హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము 7 ఇయర్స్ పాపది ఫ్రాక్ అయితే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దామండి. నేనైతే కటింగ్ అంతా చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. 7 ఇయర్స్ పాపది అన్నమాట. నేనైతే రఫుల్ హ్యాండ్స్ అని అంటారు కదా, రఫుల్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. రఫుల్ హ్యాండ్స్ అంటారు, అలాగే బటర్ఫ్లై హ్యాండ్స్ కూడా అంటారు. మనము కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జిగ్జాగ్ చేసుకున్న తర్వాత అటాచ్మెంట్ అనేది చేసుకోవాలండి. సెంటర్ అనేది కచ్చా ఉంటుంది కదా హ్యాండ్స్కి, కచ్చా దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒక చిన్న లేయరు, ఒకటి పెద్ద లేయర్ అన్నమాట. 2 హ్యాండ్స్ని మనం ఒకటి పెద్ద లేయర్ ఉండేది కింది పార్ట్లో పెట్టేసుకోవాలి, చిన్న లేయర్ ఉండేది షార్ట్గా పై పార్ట్లో అయితే పెట్టేసుకొని మనం చెక్ చేసుకొని ఉల్టా సీదా అనేది కచ్చా పీస్ ఉంటుంది కదా, సెంటర్ అనేది ఇచ్చుకుంటాం కదా మనము. ఈ సెంటర్ కచ్చా నుండి మనం చెక్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ ఫ్రాక్ అనేది చిన్నపిల్లలకి 7 నుండి 10 ఇయర్స్ 11 ఇయర్స్ పిల్లలకు చాలా బాగుంటుందండి. ఈ ఫ్రాకు ఆర్గంజా టైప్ అయితే ఉంది, వెయిట్లెస్లో చాలా బాగుందండి ఫ్రాకు. ఈ విధంగా మనము పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని సెంటర్ అనేది చూసుకొని చిన్న లేయరు పైన పెద్ద లేయరు కింద అనేది పెట్టేసుకొని మనం అటాచ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 2 హ్యాండ్స్ కూడా చేసి మనం కచ్చా పీస్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉల్టా సీదా అనేది చూసుకొని మనము ఈ విధంగా సెంటర్ నుంచి అయినా కుట్టేసుకోవచ్చు. అలాగే నాకు అలవాటు కాబట్టి నేను ఈ విధంగా అయితే సెంటర్ నుంచి కొలత అనేది తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. హ్యాండ్స్ పిల్లలకు చాలా బాగుంటాయండి. ఇది ఎక్స్ట్రా అన్నమాట, కటింగ్ అనేది చేశాను. టూ హ్యాండ్స్ కూడా ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. కింది పార్ట్ అన్నమాట, షార్టిన్ క్లాత్ మనకి ఉల్టా సీదా అనేది చూసుకొని మనం లైనింగ్ మీద ఒరిజినల్ పీస్ అయితే పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నడుం పట్టి ఈ విధంగా మనం సాగకుండా ఉన్నది ఉన్నట్టు అక్కడే పెట్టేసుకొని మనం లాగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. లాస్ట్ నుండి మనం చెక్ చేసుకుంటూ ఒకసారి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నడుముకి కుచ్చు అనేది పడకుండా మనం పెట్టేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాం కాబట్టి మనం చెక్ చేసుకుంటూ లైనింగు ఒరిజినల్ పీసు ఈ విధంగా పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని మనం అటాచ్ చేసి పెట్టేసుకోవాలి. అదేవిధంగా కింద అనేది జిగ్జాగ్ అయితే వస్తుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ కోసం బౌలాగా
మనం నాడాస్ అయితే పెద్ద నాడాసు స్టిచ్ చేసుకుందాము. ఫ్రాక్కి ముఖ్యంగా ఇలాంటివి చాలా అందంగా ఉంటాయి. ఒక పాదం ఇంచి వెడల్పులో మనం స్టిచ్చింగ్ అనేది నేను చూపిస్తున్నట్లుగా కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. స్టిచ్చింగ్ అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చూసినట్లయితే ముఖ్యంగా బిగినర్స్ చాలా ఈజీగా అర్థమయ్యి మనం ఏదైనా కటింగ్ కానీ అట్లాంటి వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంచిగా అర్థమైతే అవుతుంది. ఇట్లా మనం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఉల్టా అనేది చేసేసుకోవాలి. రివర్స్ చేసుకొని నీట్గా సర్దేసుకోవాలి అటు కూడా. ఈ విధంగా రెండు కూడా మనం రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. అదేవిధంగా నేను గమ్ క్యాన్వాస్ అయితే తీసుకొని ఐరన్ అయితే చేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట. బ్యాక్ సైడ్ డిజైన్ అన్నమాట ఇది నెక్. ఈ విధంగా ఒక కుట్టేసుకున్నట్లయితే మనకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సాటిన్ క్లాత్ కాబట్టి కొంచెం ఐరన్ చేసినా కానీ ఊడే అవకాశం ఉంటుంది. మనం ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా కాటన్కి అయితే గిన అతుక్కొని ఉంటుంది కాబట్టి గమ్ము ఉంటుంది. ఇలాంటి పాలిస్టర్ ఈ షార్టెన్ క్లాత్లకైతే గిన మనం ఐరన్ క్యాన్వాస్ అతికించినా కానీ అప్పుడప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఊడుతుంది అన్నమాట. మనం ఇలా ఒక కుట్టేసుకొని పెట్టుకున్నట్లయితే నీట్గా ఉంటుంది. ఫ్రంట్ భాగం కూడా లీఫ్ నెక్ లాగా అయితే కటింగ్ చేశాను. సేమ్ ఇలా మన ఛానల్లో ఇలా బ్లౌజెస్ కానీ గాగ్రా కానీ థ్రెడ్ పైపింగ్ బ్లౌజెస్ ఇవి ఇలా వీడియోస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా బిగినర్స్ చూడాలి అనుకుంటే మన ఛానల్ విజిట్ చేసి చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెక్కుకంతా ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం సైజ్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ అనేది మనం చూసుకొని నేనైతే గమ్తో అంతా అంటించి పెట్టుకున్నాను. బ్యాక్ అలాగే ఫ్రంట్ భాగం కూడా ఈ విధంగా బ్యాక్ అన్నమాట. మన దగ్గర ఇలా ఇంటి నీడిల్స్ ఉంటాయి కదా, ఇలాంటి నీడిల్స్, ఆ నీడిల్స్తోనే మనం కరెక్ట్గా పెట్టేసుకొని జరగకుండా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్ అనేది క్యాన్వాస్ ఉంది కదా, ఇది బక్రం, దాని మీద కూడా కాకుండా క్లాత్ మీదనే నెక్ రౌండ్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా వేసుకుంటూ కుట్టు రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసే వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఏ విధంగా స్టిచ్ చేస్తారు అనేది చూసినట్లయితే మనకు టైలరింగ్ దాంట్లో నీట్గా అయితే బిగినర్స్కు అర్థమవుతుంది. ఇలా ఒక పాదం అయినా
మనము క్లాత్ అనేది ఉంచుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకొని అక్కడక్కడ కచ్చాలు అనేది నెక్కు తిరగడం కోసం కంపల్సరీగా పెట్టేసుకోవాలండి. ఒక పాదం అయినా మనం పెట్టుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఎక్కువ మనం క్లాత్ అనేది ఉంచుకున్నట్లయితే నెక్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. ఇట్లా మొత్తం ఉల్టా తిప్పేసుకొని కరెక్ట్గా మనకు మూలలు అనేది తిరిగేటట్లు మంచిగా తిప్పేసుకోవాలి. మనం ఈ మూలల దగ్గర నీట్గా ఫినిషింగ్ అయితే చేసేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. ఐరన్ ఉంటే ఐరన్తో అయినా కూడా ఐరన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా బాగుంటుంది స్టిచ్చింగ్ అనేది, ఫినిషింగ్. అదేవిధంగా ఎడ్జ్కి అన్నమాట, క్లాత్ అనేది వదలకుండా ఎంత ఎడ్జ్కి అంటే అంత ఎడ్జెస్కి మనం కొంచెం సన్న కుట్టు అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నేర్చుకునే వాళ్ళు మనకు కొంచెం కొంచెం నీట్గా మంచిగా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ మనము హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్స్ అనేవి హ్యాంగింగ్స్ వస్తాయి. ఈ విధంగా సైడ్ అంతా కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసేసుకొని ఫినిషింగ్ నీట్గా చేసుకోవాలి. ఈ వీడియో అనేది కొంచెం లెంతీగానే ఉంటుందండి, ఓపికతో చూడండి. ఎందుకనంటే ఫుల్గా 2 పార్ట్లు అనేది పెట్టకుండా ఒకేసారి పెట్టేశాను. మనం సెంటర్ అనేది కచ్చా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది. ఫ్రంట్ చూద్దాం. మొత్తం ఇలా ఫినిషింగ్ అనేది చేసేసుకొని నెక్ అనేది అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవడం వలన నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి అంతా కూడా చెక్ చేసుకొని కచ్చా అనేది పెట్టేసుకోవాలి. బ్యాక్ చంక దగ్గర, నెక్ దగ్గర అంతా కూడా ఒకసారి మనం చెక్ చేసుకొని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. నడుం దగ్గర ఒక కచ్చా కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ అనేది ఫ్రంట్ సైడ్కి అనేది వస్తుంది. సేమ్ మనకు నీడిల్తో మనం అలా పెట్టేసుకొని కదలకుండా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. బక్రం మీద కుట్ట అనేది వేయకుండా మనము కింద మాత్రమే వేసుకోవాలండి. ఇలా అంతా తీసేసుకొని కచ్చా అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి. దారం అనేది కట్ అవ్వకుండా మనం ఈ కచ్చా అనేది పెట్టేసుకోవాలి. సేమ్ బ్యాక్ నెక్ లాగానే నీట్గా మనం మడత పెట్టేసి
ఫినిషింగ్ చేసేసుకొని ఐరన్ ఉంటే ఐరన్ చేసేసుకోవడం వలన స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. పై కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా భుజాలు అనేది మనం జాయింట్ చేసుకుందాం. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. భుజాలు జాయింట్ చేసేసుకొని మనం భుజాల దగ్గర కూడా ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ అనేది చేసేసుకోవాలి. ఇలా భుజాలు జారకుండా కరెక్ట్గా పట్టుకొని రఫ్ అనేది చేసేసుకోవాలి. భుజాలు కూడా మనం ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే సైజ్ చేసేసుకొని నీట్గా కొలత ప్రకారంగా 2 ఇంచ్ వెడల్పు అయితే నెక్ షోల్డర్ వెడల్పు సరిపోతుందండి. అదేవిధంగా కింద కూడా మనం నడుము దగ్గర చంక దగ్గర అంతా కూడా ఒకసారి ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలి. బ్యాక్ టక్స్లు అయితే పెట్టేసుకుందాము. చిన్న పాప కదా, నడుము అనేది లూజు ఎక్కువగా అవుతుంది. ఇలా 1/2 ఇంచ్ వెడల్పులో మనం టక్స్ అనేది వేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా వేసేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు కచ్చా అనేది భుజం దగ్గర నుండి మనం హ్యాండ్స్కి సెంటర్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనము సెంటర్ నుండి షోల్డర్ దగ్గర నుండి మనం పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది చిన్న పాప కదా, చంక భాగం అనేది ఫ్రిల్లు పెడదాం అనుకున్నాను, కానీ వద్దని చెప్పేసి నేను కటింగ్ అయితే చేస్తున్నాను. మీరు కరెక్ట్గా అయితే పెట్టేసుకోండి. సేమ్ డబల్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఏదన్నా హెచ్చు తగ్గులు ఉంటే పై పీసు కటింగ్ అనేది అట్లా చేసుకొని, ఈ హ్యాండ్స్ అనేవి పిల్లలకు చాలా బాగుంటాయండి. సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ చంక భాగంలో మనము లాగకుండా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లాగినట్లయితే చంక భాగం అనేది తేడా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. బాడీ పార్ట్ అనేది తయారైపోయిందండి. అలాగే సైడ్ అనేది మనం అటాచ్ చేసుకున్న తర్వాత కింది పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. బ్యాక్ వేసాను కదా, ఇప్పుడు ఫ్రంట్ టక్స్లు అయితే వేసుకుందాము.
హాఫ్ ఇంచి చాలండి, చిన్న పాప కాబట్టి. నడుము అనేది సన్నగా ఉంది అమ్మాయి. ఇలా ఒక 3 ఇంచుకి టక్స్ అనేది వేసుకోవాలి. ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. మొత్తము 11 ఇంచి నడుము లూజ్ అయితే ఉంది. ఇలా కరెక్ట్గా కొలత అనేది మార్జిన్ పెట్టేసుకొని సైడ్ అనేది జాయిన్ చేసుకుందాము. అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అండి ఇది. ఇలా చెస్ట్ భాగము నడుము భాగము చూసుకొని మనము మార్కింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం రఫ్ అనేది కంపల్సరీ చేసుకోవాలండి, బిగినర్స్ ముఖ్యంగా. ఈ లాస్ట్ అనేది ఒక స్టిచ్ అయితే వేసుకొని మనము ఓవర్లాక్ అనేది చేసేసుకోవచ్చు. హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇదంతా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కింద పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. అటు ఇటు ఉల్టా పెట్టేసుకొని మనం నడుము దగ్గర నుండి సేమ్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా అటాచ్ చేసామో అదే విధంగా సైడ్ అనేది చూసుకొని మనం అటాచ్ చేసుకోవడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అటు ఇటు నడుము అనేది పోకుండా ఉంటుందన్నమాట, జరగకుండా కరెక్ట్ సెంటర్ అనేది వస్తుంది. ఈ విధంగా పై పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి కింది పీసు మనం ఉన్నట్టు అలా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ని ఎప్పుడైనా కానీ ఏ క్లాత్ అయినా కానీ గుంజకుండా మనం కుడుతూ రావాలండి ముఖ్యంగా. ఇలా సర్దుకుంటూ కింద అనేది మడత అనేది పడకుండా మనం ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం నీట్గా ఫినిషింగ్ అనేది నడుము వచ్చేస్తుందన్నమాట. సైడ్ అనేది ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ సైడ్ స్టాప్స్ అయితే ఉన్నాయి కదా, అవి అనేది మనము ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒక చిన్న బౌ లాంటిది అయితే మనం పెట్టమన్నారు కస్టమర్ అయితే. ఆ బౌని కూడా రెడీ చేసేది చూపిస్తాను. ఇక్కడ ఇటు ఇటు చిన్న పాప కాబట్టి మనం టక్స్ దగ్గర నుంచి వేసేసుకోవచ్చు. ఈ స్టాప్స్ అనేవి పిల్లలకు వెనకాల మనము కట్టినప్పుడు చాలా లుక్ అయితే బాగుంటాయండి. ఇలాంటివి కుట్టేసుకున్న భాగం అనేది కింది పక్కకు అనేది పెట్టేసుకోవాలి. కుట్టు లేని భాగము పైకి అనేది ఉండాలి. నేను చూపిస్తున్నట్లుగా సేమ్ ఇలా స్టిచ్ చేసుకోవడం వలన మనకు ఎక్కడ స్టిచ్చింగ్ చేశారన్నది కూడా కనబడకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇట్లా మనం ఇలా కట్టేసినప్పుడు
చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా స్టాప్ అనేది పిల్లలకు చాలా అందంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ విధంగా అదంతా కూడా నేను ఓవర్లాక్ అనేది వేసేసాను. అదేవిధంగా బౌ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. వీలైనప్పుడు నేను కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా మనం స్టిచ్చింగ్ అనేది అటు ఇటు చేసుకోవాలి. మధ్యలో అనేది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా తిప్పేసుకొని మనం బౌ అనేది రెడీ చేసుకోవాలి. అంతా కూడా మూలలంతా కూడా సరి చేసుకొని ఈ విధంగా మనము చిన్న కుచ్చు అయితే పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా పెట్టేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఆ కుట్టు అనేది కనపడకుండా 1 ఇంచి నాడలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని క్లాత్ని 1 ఇంచి వెడల్పులో ఈ విధంగా 1 ఇంచి మైనా పెట్టేసుకొని మనం స్టిచ్ అనేది చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఎడ్జెస్కు దగ్గరకు వచ్చేసి మనము రఫ్ అనేది చేసేసుకొని వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకొని మనం సూదితో అనేది కుట్టేసుకోవాలన్నమాట. మిషన్ మీద రాదు కాబట్టి అలా నేను చూపిస్తున్నట్లుగా పెట్టేసుకొని ఒక షో బటన్ అనేది కూడా పెట్టేసుకోవచ్చండి. చిన్నపిల్లలకు ముద్దుగా ఉంటాయి. సైడ్ అనేది మనకు నడుము దగ్గర నుండి 1 ఇంచి కిందికి అనేది పెట్టేసుకొని అక్కడ నుంచి మనం నడుము కొలత అనేది 11 ఇంచి కదా, చెస్ట్ లూజ్ అనేది 12 ఇంచి కరెక్ట్గా మనకు అక్కడ నుంచి నడుము దగ్గర నుంచి మనము చెస్ట్ భాగం వరకు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఫస్ట్ చంక దగ్గర కూడా అటు ఇటు జరగకుండా నీట్గా పట్టుకొని మనం లాస్ట్కి రఫ్ అనేది చేసుకోవాలి. అలా ఒక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకోవచ్చు. ఈ లాస్ట్ అనేది అటు ఇటు కదలకుండా ఒక పెద్ద కుట్టు అనేది పెట్టేసుకొని మనం వేస్ట్ క్లాత్ అంతా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా ఇంకొక కుట్టు కూడా నేను వేస్తున్నాను. అదేవిధంగా కింద ఏ విధంగా అటాచ్ చేసుకోవాలా ఫ్రాకుకి అనేది చూపిస్తున్నాను చూడండి. మనము లైనింగ్ కానీ ఒరిజినల్ పీస్ కానీ కలిపి కుట్టకూడదండి. కుట్టకుండా సపరేట్ అనేది నేను చూపిస్తున్నట్లుగా కుట్టుకోవడం వలన చాలా నీట్గా అయితే ఉంటుంది. ఫినిషింగ్ అనేది ప్రొఫెషనల్గా చాలా బాగుంటుందండి. ఈ విధంగా లాస్ట్ మనం ఇక్కడ కుట్టేసాం కదా, అక్కడికి ఎడ్జ్కి వచ్చి మీద పడకుండా రఫ్ అనేది చేసేసుకోవాలి. అలాగే లైనింగ్ కూడా పైనుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట. అక్కడి నుంచి మనం అలా అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దూరం ఒక 2 ఇంచి వచ్చిన తర్వాత మనం సైడ్కి అనేది ఒరిజినల్ పీస్ని లోపలికి అనేది పెట్టేసుకొని కిందికి అనేది 1 ఇంచి వెడల్పులో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను కింద వచ్చేసి మొత్తం జిగ్జాగ్ అనేది చేసేస్తాను ఫ్రాక్కి. లైనింగు అలాగే షార్టిన్ క్లాత్ కాబట్టి షార్టిన్ క్లాత్ కూడా జిగ్జాగ్ చేసుకోవడం వలన ఫ్రాక్ అనేది బాగుంటుంది. పై పీస్ వచ్చేసి ఒరిజినల్ పీసు నేను వైర్ అయితే వేసి జిగ్జాగ్ అయితే చేస్తాను. లాస్ట్లో
ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఈ విధంగా మొత్తం ఫ్రాక్ అంతా కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా ఫినిషింగ్ అనేది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా బౌ అనేది ఫ్రంట్ సైడ్ పెట్టేసుకుంటాము. అదేవిధంగా నాడ అనేది బ్యాక్ సైడు డోరీ అనేది తిప్పేసుకొని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. 1 ఇంచ్ వెడల్పులో మనకు కావాల్సినంత పొడవులో మనకు సన్నగా కుట్టేసుకొని ఉల్టా అనేది చేసుకోవాలండి. చాలా నీట్గా వస్తుంది ఈ నాడ అనేది. ఈ విధంగా రెండు కూడా మనం ఇలా స్టిచ్ చేసుకొని సూదితో మనం సూది దారంతో తిప్పేసుకోవచ్చు. ఏ దబ్బనము పుల్ల అట్లాంటివి ఏమీ అవసరం లేదండి. ఇలా ఎడ్జెస్కు మనం అనేది నాట్ అనేది వేసేసుకొని సూది వాటిలో మొత్తం కూడా రివర్స్ అనేది తీసేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా. మొత్తం కూడా నేను రెండిట్లో కూడా పెట్టేసుకొని మనం ఉల్టా అనేది చేసుకోవచ్చు. ఇలాంటి పల్చగా ఉన్న క్లాతులు అయితే త్వరగా టర్న్ అయి చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్నట్లుగా సేమ్ మీరు కూడా ఇదే విధంగా క్లాత్ అనేది నాడాన్ని తిప్పేసుకోవచ్చు. డోరీ అనేది నీట్గా వస్తుందన్నమాట సన్నగా. ఈ విధంగా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పేసుకోవాలి. మధ్యలో తాడనేది దారం అనేది తెగిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మళ్ళీ మనం రివర్స్ మళ్ళీ మొదటి నుంచి తిప్పుకోవాల్సి వస్తుంది, ఫెయిల్ అయిపోతుంది. మనం కొంచెం కొంచెంగా చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ టర్న్ చేసుకోవాలి. అయితే రెడీమేడ్గా దొరికే ఇలాంటి డోరీస్ కంటే మనం క్లాత్తో చేసుకున్న డోరీస్ అనేది చాలా బాగుంటాయండి. ఎక్కువ కస్టమర్స్ క్లాత్తోనే పెట్టమని అడుగుతూ ఉంటారు. ఈ విధంగా మనం డోరీ తయారు చేసుకొని బ్లౌజెస్ కానీ అలా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం కూడా ఇలా మనకు కావాల్సినంత పొడవులో కింద హ్యాంగింగ్ అనేది తయారు చేసుకుందాం. ఈ విధంగా 4x4 తీసుకున్నాను నేనైతే. మనకు కావాల్సినన్ని డోరీస్ అనేది బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇలాంటి డోరీ మోడల్స్ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేశాను. వెరైటీగా మీకు నచ్చినట్లయితే చూడండి వెళ్ళి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఉల్టా సీదా చూసుకొని.
ఎడ్జెస్ అనేది రఫ్ అనేది చేసుకోవాలి. నీట్గా ఇట్లా తిప్పేసుకొని మొత్తం ఫినిషింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. సేమ్ ఇలా ఒక 3-4 అనేది మనం డోరీకి మనం అటాచ్ చేసుకోవాలి. చాలా నీట్గా బాగుంటాయండి ఇలాంటి డోరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వెరైటీగా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కటింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఒక 4 అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేశాను. బ్యాక్ సైడ్ మనకు ఈ విధంగా మనం తయారు చేసుకొని నీట్గా అయితే ఉంటాయి. బ్యాక్ అనేది అటాచ్ చేసుకుందాము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా ఈ విధంగా మొత్తం మనం నెక్కు అనేది నాడాస్ తయారు చేసుకొని హ్యాంగింగ్స్ అనేది ఇలా ఉంటాయి. మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా బాగుంది కదా ఫ్రాక్ అనేది చిన్నపిల్లలకి. మొత్తం కూడా ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. జిగ్జాగ్ కింద వైర్ వేసి మనం జిగ్జాగ్ అనేది చేసుకోవాలి. బౌ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.